వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రభుత్వం విస్మరించింది. ప్రజా వ్యతిరేకత మొదలైంది. అల్టిమేట్‌గా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు స్థానిక సంస్థలు. రైట్ ఇవ్వలేదయ్యా. 2014లో ఉపేందర్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, సార్ మీరు పేపర్లు చదువుతున్నారు, చదువుకున్న వాళ్ళు. సార్ 2014లో 119కి 107 కాన్స్టిట్యూన్సీలో హెలికాప్టర్ మీద తిరిగాడు. 2014లో 3 మెయిన్ హామీలు. ఒకటి 2 బెడ్రూమ్, అవును, డబుల్ బెడ్రూమ్, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు, భూమి ఏమి లేకపోతే 3, 2 ఉంటే 1, 1 ఉంటే 2 కలుపుతా అని చెప్పి. 2 కలుపుతా చెప్పి ఎంతమందికి ఇచ్చిండు? ఎంతమందికి ఇచ్చిండు? అలాగే ఆయన నియోజకవర్గంలో ఆయన అల్లుడు హరీష్ రావు, కేటీఆర్ కొడుకు 5,000 మొదటి విడత. ప్రతి మీటింగ్ లో చెప్పిండు మొదటి విడత 5,000 ఇంటి ఇస్తా అని చెప్పిండు. మొదటి విడతగా 9.5 సంవత్సరాల్లో కూడా 5,000 ఏ నియోజకవర్గంలో కంప్లీట్ చేయలే. ఆ 3 నియోజకవర్గాలు ఇస్తే 5,000 ఇవ్వచ్చు. సిద్దిపేట్, గజ్వేల్ అండ్ సిరిసిల్ల ఇండ్లు. దళితులకు 3 ఎకరాలు, 1,600 ఎకరాలు మాత్రమే పంచిండు 200 మంది చిల్లరకు లేదు. హుజరాబాద్ ఎలక్షన్ లో దళితుడు ఉద్యోగస్తులు కూడా ఇస్తున్నాడు. 10 లక్షలు ఎంతమందికి ఇచ్చిండో రాష్ట్రం అంతా ఇస్తాడు, మనం చూసినాం. అలాగే ప్రతి మండలానికి ఒకటి 2 బెడ్రూమ్, రెండోది 3 ఎకరాలు దళితులు గిరిజనులకు. అలాగే ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ 25 ఎకరాల్లో విత్ స్విమ్మింగ్ పూల్. కార్మికుడి నుంచి కోటీశ్వరుడు, కూలి వారి నుంచి కోటీశ్వరుడు ఒకటే రూమ్ లో ఉన్నాను. ఏం చేయలేదు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇది అయిపోయిందా? 2018లో రెండోసారి మళ్ళీ ఎన్నికల్లో గెలిచినప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ, నిరుద్యోగ భృతి. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిండో ఇవ్వలే. 1,00,000 రూపాయలు కంప్లీట్ ఇచ్చిండో ఇవ్వలే. ఇన్స్టాల్మెంట్ గా అది కొంతమంది బతికవచ్చు, వడ్డీలకు సరిపోలే. 9.5 సంవత్సరాలు పరిపాలించి 14లో గెలిచిన ఈ 3 హామీలు, 18లో 2 ఈ హామీలు ఇచ్చిండు. ఈ 2 అమలు చేయలేదు. అటువంటిది వాళ్లకు ఏమి ఇచ్చిండు అనేది నేను వివరాలకు పోదలుచుకోలేదు, లెంతి అవుతుంది. సాధ్యము కాని హామీలు ఇచ్చిన మాట వాస్తవము. ఇప్పుడు వాళ్ళ మంత్రులు చెప్తుండ్రు, మేము ఇట్లా అనుకోలేదు, ఇంత లోన్ ఉంటుంది అనుకోలేదు, 7 లక్షల పైనది, మాకు 18,000 ఇన్కమ్ వస్తే 6,000 కోట్ల పైన ఓన్లీ ఇంట్రెస్ట్ అసలుకే పోతున్నది, 6,000 పెన్షన్ పేమెంట్స్ పోతున్నాయి, మేము ఇవ్వలేకపోతున్నాం, లోన్ తెచ్చుకోని పరిస్థితి. అక్కడ కూడా సాధ్యముగానే హామీలు ఇచ్చారు. ఇప్పుడు అంటున్నాడు నేను అనుకోలేదు అంటున్నాడు, నేను ఇంత డీప్గా పోలేదు అనుకున్నాడు. ఎట్లా పోడండి? అక్కడ తెలిసి ఉండి ఈ ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వాలు 2 ప్లేసెస్లో రావణాసురుడు, శిశుపాలుడు పోవాలనే ఉద్దేశంతో ఇద్దరు సాధ్యముగానే హామీలు ఇచ్చారు. నేను నెంబర్ ఆఫ్ ఈ సోషల్ మీడియా ఛానల్లో చెప్పాను, మీ ఛానల్లో చెప్పకపోవచ్చు. అది విఫలమైంది. ఈ రోజు వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. అయినా ఒక 1 year 2 months అయింది, 14 నెలలే. నువ్వు 9.5 సంవత్సరాల్లో అమలు చేయాలి. అటువంటిది వీళ్ళని నువ్వు ఏతుందో అడగడానికి హక్కులేదు. అల్టిమేట్ ప్రజలు అడగడానికి హక్కు ఉండకపోవచ్చు, కానీ 100 రోజుల్లో చేస్తాం, సంక్రాంతి లోపు చేస్తాం, డిసెంబర్ చేస్తాం, నవంబర్ చేస్తాం అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడింది కదా. ఎప్పుడు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలైతే ఎప్పుడు అనలేదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు కాబట్టి ఇది ఎలక్షన్ మేనిఫెస్టో కాదు. ఉద్యమ కాలం నుంచి అరిగిపోయిన రికార్డులకు చెప్పిండు కదా. ఆయన చెప్పినవి కూడా అమలు చేయలే కదా. దళితులు చేస్తా అని పార్టీ పెట్టినప్పటి నుంచి 2006 వరకు తలైన నరుకుంటా మొదటి ముఖ్యమంత్రి దళితుడు. నేను మియా బీబీ పావుచేరు బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటానని 2006 వరకు చెప్పిండు కదా. దళితులకు ముఖ్యమంత్రి ఇయ్యలే, దళితులకు ప్రాతినిధ్యం అని ఇచ్చిండా? ఒకే ఒక దళితునికి ఇచ్చిండు. మొదటిసారి ఒక దళితునికి ఇచ్చిండు, రెండోసారి ఒక దళితునికి ఇచ్చిండు. 2 తెగలు ఉన్న మాదిగ మాలలకు ఇవ్వలే. మొదటిసారి మాలకు ఇవ్వలే, రెండోసారి మాదిగకి ఇవ్వలే. సో అటువంటిది నీవు ప్రతి హామీని అమలు చేయలేదు. అవినీతి ప్రభుత్వం చేసినవు, ప్రజలు నీకు తీర్పిచ్చిండ్రు. రేవంత్ రెడ్డి చెప్పలేదు, మేనిఫెస్టో లేదు, సోనియా గాంధీ లేకపోతే ఖర్గే గారా లేకపోతే రాహుల్ గాంధీ చెప్పి నేను కాదనడం లేదు. సాధ్యంగా హామీలు ఇచ్చారు వాళ్ళు. రేపు ప్రజలు ఏదైతుందో 5 సంవత్సరాలకు తీర్పిచ్చిన 5 సంవత్సరాల తర్వాత నువ్వే వస్తావు కావచ్చు. ఇప్పుడు మాత్రం నీకు అడిగే హక్కు లేదు. ఎందుకంటే నువ్వు 2014లో కానీ 18లో ఇచ్చిన హామీలు అమలు చేయలే, అవినీతిమయం చేసినావు, ప్రజలు నీకు తీర్పిచ్చిండ్రు. నువ్వు అన్నట్టుగా కొట్టిండ్రు. స్వయంగా నువ్వు ఓడిపోయినావు కామారెడ్డి. పార్లమెంట్ ఒక స్థానం రాలే. నీ బిడ్డ ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ కానీ, నీ కొడుకు ఉన్న సొంత నియోజకవర్గం సిరిసిల్ల గారు పార్లమెంట్ పోయింది, నీవు నీ అల్లుడు ప్రాతినిధ్యం వహించిన మెదక్ కానీ. అటువంటిది నీకు అడగద్దని నేను అనడం లేదు, కానీ ప్రజాక్షేత్రము, పబ్లిక్ మీటింగు, ప్రెస్ కాన్ఫరెన్స్ కొట్టుడు కాదు. కొట్టుడు ప్రజలు నీళ్ళు కొట్టిరు. నిజంగానే
నిజంగానే ఇంకా 5 సంవత్సరాలు మనకు సార్, మీలాంటి- 1 మినిట్ తీర్పు వస్తుంది కాదు. ఇప్పుడు దమ్ము కలేజా ఉంటే ఛాలెంజ్ అయ్యి, ఇగో నేను ఈ 2 టీచర్ స్థానము గ్రాడ్యుయేట్ ప్రతి లోకల్ బాడీలో ఇది రెఫరెండం తీసుకుంటా, మీకు దమ్ముందా? నేను ఈ ప్రజల్లో తీర్పు తీసుకుంటా, దీన్ని రెఫరెండంగా తీసుకొని ఎలక్షన్ పోటీ చేస్తా అనే దమ్ము నీకుందా? దాంట్లో నువ్వు సాధించు, అప్పుడు కొట్టినట్టే. ఇది పైల్వానిగిరి కాదు, కుస్తీ కాదు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ బ్యాలెటే, అల్టిమేట్ ప్రజల తీర్పే, మాటలతో కాదు. లేదా ప్రజల యొక్క వైఫల్యం చెందింది నువ్వు అసెంబ్లీ వేదికగా దాన్ని చెయ్యి, దాన్ని వినియోగించుకో. దానికి అసెంబ్లీ పోకుండా నిద్రపోకుండా రైట్, నేను ఫామ్ లో ఉంటే తప్పేంది అంటున్నాను. ఫామ్ హౌస్ నేను తప్పట్లేను. అంతకుముందు ప్రెస్ వాళ్ళందరూ తీసుకుపోయింది కదా, మీడియా తీసుకుపోయింది కదా, ఎన్నికల ముందు 70 లక్షలు ఒక ఎకరానికి క్యాప్సికం పండిస్తాను చూపెట్టింది కదా. పంట క్యాప్సికం పంట ఉండే కదా. నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు, అంటే ఉమ్మడి జిల్లాలో 9 జిల్లాలో 30 గ్రామాలు దత్తత తీసుకొని ఇటువంటి పంట పండించే ఏర్పాటు బ్యాంక్స్ తో టైప్ చేస్తాను. ఎందుకే ఇప్పుడు వడ్లు ఎందుకు పండిస్తున్నావా? ఎందుకు ₹1 కోటి పండించాను కదా. ఇప్పుడు 200 ఎకరాల పైనలో నువ్వు 200 కోట్లు సంపాదిస్తున్నావా? మళ్ళీ వరేస్తున్నావు కదా. నేను అడుగుతున్నా, నీవు ఫామ్ ఉంటావా, ఎక్కడ ఉంటావా? ప్రజలు అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఫ్లోర్ ఇవాళ పండుకుంటాను. అసెంబ్లీ బిల్లు పెట్టేటప్పుడు కూడా, పార్లమెంట్ లో బిల్లు పెట్టే సమయంలో కూడా అసెంబ్లీ లేడు కదా. కేంద్ర మంత్రిగా లేబర్ మినిస్టర్గా అటెండ్ కాలే కదా. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా, స్పీకర్ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ కూడా అటెండ్ కాలే కదా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కాలే కదా. ఎప్పుడు ఆయనకు పండుకున్నాడు అలవాటు కదా. ఇప్పుడేమో టీఆర్ఎస్ పెట్టిన తర్వాత ఫామ్ హౌస్, అంతకుముందు ఇంట్లో పండుకున్నాడు కదా. ఆయనకు ప్రజల్లో ఎప్పుడో 6 నెలలకు లేస్తాడు, ఒక గాంధీ ఇస్తాడు. ఆయనకు ఒక అలవాటు అయింది, కోట్ల రూపాయల ఖర్చులు పెట్టేది పబ్లిక్ పెట్టి అనౌన్స్ చేస్తాడు. మొన్న నువ్వు ఫిబ్రవరిలో భారీ సభ పెడితే ప్రజలు తెలుసుకుందాం. ప్రజలు కాదు, బ్యాలెట్ అయ్యా. ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క మీటింగ్ 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టి ఎవ్రీ సెగ్మెంట్ లో ఒక ఈవినింగే స్ట్రీట్ మీటింగ్ పెట్టావు. ఏం జరిగింది? పార్లమెంట్ లో ఓడిపోయినావు కదా. ఓడిపోవడం అంటే 7 డిపాజిట్ అయింది, 9 3వ స్థానం కదా. ఒకే ఒక స్థానం 2వ స్థానంలో వచ్చినావు కదా. పబ్లిక్ ఇంకా నీకు చూపినాక ఏదైతుందో, ఇంకా పబ్లిక్ గురించి మాట్లాడడం ఏదైతుందో, నిజంగా చెప్పాలంటే ఇది పిట్టల దూరం ముచ్చట్లు తప్పితే ఏం లేదు. అంటే ఆకాశానికి నిచ్చెన వేయడం తప్పితే, దీన్ని ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చింది దాన్ని పట్టుకొని వాళ్ళ వెబ్సైట్ల దాంట్లో వచ్చింది రావచ్చు.